జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ நமः. ஆண்டாள் திருவடிகளே சரணம். திருப்பாவை 6వ பாசுரம். புல்லும் சிலம்பினகான் புல்லரையன் கோயில் வில்லை விழிசங்கின் பேருரவம் கேட்டிலையோ பில்லாய் எடுந்தராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்செகடம் கலக்க கடிய காலோச்சி வெள்ளத்தருவில் துயில்ல மறிந்த வீட்டினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்லை எடுந்து தரியென்ற பேரு ராவம் உள்ளந்து பொகுந்து కురిందేలోరెంబావాయ్. భావం. తిరుప్పావైలో మొదటి 5 పాశురాలలో వ్రతానికి సంబంధించిన విశేషాలను అందించింది తల్లి. 6వ పాశురం నుండి 15వ పాశురం వరకు 10 రోజులు 10 మంది గోపికలని నిద్రలేపుతున్నట్టుగా భావించి చెప్తుంది అమ్మ. మొదటి గోపిక ముక్త. ఆవిడని లేపడానికి కొన్ని గుర్తులు చెప్తున్నారు ఈ పాశురంలో. ఓ అమ్మాయి, పక్షులు ఆహార సంపాదనకు బయలుదేరినాయి. పక్షిరాజైన గరుడుని మీద స్వామి విష్ణుమూర్తి ఎంతో ఆనందంగా విహరిస్తున్నాడు. ఆయన కోవెలలో తెల్లని శంఖం పిలుస్తున్నట్లుగా ధ్వనిస్తుంది. వినిపించడం లేదా? లే లే. పూతన విషక్షీణాలు తాగినవాడు, శకటాసురుణ్ణి చంపినవాడు, పాల సముద్రంలో మెత్తని శేషునిపై లోకరక్షణ కోసం యోగనిద్రలో ఉన్న స్వామిని, జగత్కారుణ్ణి, సర్వేశ్వరుణ్ణి తమ హృదయాలలో దాచుకున్న మునులు, యోగులు హరి హరి అన్నప్పుడు వచ్చే ధ్వనిని మా గుండెల్లో దూరి మమ్మల్ని నిద్రలేపింది. నువ్వు కూడా వెంటనే లేచిరా తల్లి అంటుంది సూడి కుడుత్త నాచియార్.